హై ప్రోటీన్ తీసుకోవడం వల్ల మనకి కిడ్నీ డ్యామేజ్ కాదు. కానీ ఎవరికైతే డయాబెటీస్ ఉందో, ఎవరికైతే చాలా ఏళ్ల నుంచి ఇన్సులిన్ మీద కానీ డయాబెటీస్ ఇష్యూ ఉంది, చాలా ఏళ్ల నుంచి కార్డియోవాస్కులర్ ఇష్యూ ఉంది, వాళ్ళు డయూరిటిక్స్ వాడుతున్నారు, లేకపోతే బీపీ కండిషన్స్ ఉన్నాయి, లేకపోతే లివర్ డ్యామేజ్ అయింది, ఇలాంటి వాళ్ళకి కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. వాళ్ళు ఎప్పుడైనా సరే ప్రోటీన్ ఆల్రెడీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉంది అన్నప్పుడు ప్రోటీన్ని లిమిటేషన్లో తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళు యానిమల్ ప్రోటీన్ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది. సాధారణమైనంత వరకు ప్లాంట్ ప్రోటీన్ని తీసుకుంటే మంచిది. ఈ ప్లాంట్ ప్రోటీన్లో కూడా సోయా ప్రోటీన్ వీళ్ళకి బాగా హెల్ప్ చేస్తుంది. వీళ్ళు 0.6 grams per kg బాడీ వెయిట్ ప్రోటీన్ తీసుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అవసరం అయితే ఉండదు క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి. అండ్ డెఫినెట్గా కిడ్నీ డిసీజ్ కానీ కిడ్నీ ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి మీకు ఎంత ప్రోటీన్ కావాలో అన్నది టాలీ చేయించుకుని దాని ప్రకారంగా మీరు ఎలాంటి ప్రోటీన్ తీసుకుంటే బాగుంటుంది అన్నది మనం నిర్ధారించుకుని దాని ప్రకారంగా ప్రోటీన్ తీసుకుంటే చాలా మంచిది. అంతేకాని హై ప్రోటీన్ తీసుకోవడం వల్ల కిడ్నీ డిసీజెస్ వస్తాయని మటుకు అది ఒక అపోహ మాత్రమే. మీరు నిశ్చింతగా రోజు తీసుకునే మీల్స్లో బ్యాలెన్స్డ్గా ప్రోటీన్ తీసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బందులు రావు. జనరల్గా మన ఇండియన్ డైట్ మనం తీసుకున్నప్పుడైతే మనం యూజువల్లీ మన ప్లేట్లో ఒక రైస్ ఐటమ్ ఉంటుంది, ఒక దాల్ ఐటమ్ ఉంటుంది. రైస్ అండ్ దాల్ ఈజ్ ఎ వెరీ గుడ్ కాంబినేషన్ ఆఫ్ ప్రోటీన్. ఇందులో మనకి కంప్లీట్ ప్రోటీన్ అందుతుంది ఆ రెండిటి కాంబినేషన్లో. సో ఎవ్రీడే మీరు తీసుకునే మీల్స్లో ఒక గ్రెయిన్, ఒక పల్స్ ఉండేలాగా చూసుకోండి.